అండి అందరికి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ముందు పెట్టిన వీడియోలకి మంచిగా సపోర్ట్ చేశారు ఫ్రెండ్స్. సబ్స్క్రైబర్లు కూడా వచ్చారండి. ఇంకా కొత్త ఇంట్లోకి వచ్చినాక ఈవినింగ్ రొటీన్ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. వారం రోజుల నుంచి పని చేసుకుంటా ఉంటే అవట్లేదండి. అదేంది ఫ్రెండ్స్, మొత్తం సర్దిన తర్వాత అక్కడ ఇంతేనా నేను వారం రోజుల నుంచి చేసిన పని అయితే అనిపించిందండి. ఎందుకంటే ఏమో తెలియదు ఫ్రెండ్స్, చేస్తున్నాను కానీ పని అయితే అవట్లేదండి. అటు షాప్ కాడికి వెళ్తున్నాను, మళ్ళీ ఇంటికి వస్తున్నాను, అక్కడ ఏం సర్దినట్లేదు, ఇక్కడ ఏం సర్దినట్లేదు. మెయిన్ వాటర్ ప్రాబ్లం అయితే బాగా వచ్చిందండి. పంపులు ఏం మధ్యాహ్నం దాకా రావు. ఇంకా నేను చేసిన పొరపాటు ఏంటంటే, ట్యాంక్ కి 2 పంపుల కనెక్షన్ ఉందండి. ఒక పంపు వాల్స్ ఏమో పైకి ఉన్నాయి, ఇంకొక పంపు వాల్స్ ఏమో కిందకు ఉన్నాయి. ఇటు పట్టిన నీళ్ళన్నీ ఆ పైపుల ద్వారా ఇంకో పంపులకు వెళ్ళిపోతున్నాయండి. ఇంకా దేవుళ్ళు లాగా వచ్చారండి మా ఇంటి గల్లోళ్ళు ఆ రోజైతే. అంటే మేము ఈ ఇంట్లోకి వచ్చిన 5 days అనమాట, 4 days కో 5 days కో అనమాట వాళ్ళు వచ్చారండి. వాళ్ళు ఒక పని మీద అయితే వచ్చారు, వాళ్ళ పిల్లల టీసీల కోసం. అలాగే బ్యాగ్స్ ఇక్కడే ఉన్నాయండి, ఇక అవి తీసుకొని వెళ్దామని వచ్చారు. ఇంకా వాళ్ళు వచ్చిన రోజు అయితే మా ఇల్లు చూడాలండి, అస్సలు గందరగోళంగా ఉంది. ఓ పక్క మోటార్ బాగు చేసుకుంటూ, మరోవైపు వాషింగ్ మిషన్ బాగు చేసుకుంటూ, ఇంకా అంతా గందరగోళంగా ఉందండి. అక్క వాళ్ళు ఇంకా ఏమి అనుకోరులేండి, మమ్మల్ని అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఇల్లు సర్దుకునేటప్పుడు పనులు అనేవి అంత తొందరగా ఏమి కావని తెలుసులేండి. అప్పుడు కన్నది అక్క కూడా, ఏం కాదు రావమ్మా, ఇక సర్దుకో, మెల్లగా సర్దుకో, ఒక్కసారి అంటే అన్ని ఎక్కడ అవుతాయిలే కావులే అని అయితే చెప్పిందండి. మంచిగా మాట్లాడుతుంది అక్క కూడా. ఇంకా అప్పుడు అన్నయ్య వాల్స్ చూసి, మీరు ఆ వాల్స్ పైకి ఉన్నాయి, ఈ వాల్స్ కిందకు ఉన్నాయి, అటు పట్టిన నీళ్ళన్నీ ఇటు నుంచి వెళ్ళిపోతున్నాయమ్మా, మరి చూసుకోలేదా అన్నాడు. కొంచెం అర్థం కాలేదు అన్నయ్య అని చెప్పాను. ఇక సెట్ చేసి ఇచ్చిపోయాడండి. ఇంకా మా ఆయన కూడా మోటారు రిపేర్ చేసేసాడు కదా. ఇంకా ఆ రోజైతే నీళ్లు బాగా వచ్చినాయి ఫ్రెండ్స్. డ్రమ్ములకి, ట్యాంకుకి, బకెట్లకి అన్నిటికి పట్టుకున్నానండి. పట్టుకొని అప్పుడే బట్టలు అయితే పిచ్చి బట్టలు అండి, ఎన్ని బట్టలు పడ్డాయో. వాటర్ ఉన్నట్లయితే పిండేసుకునేదాన్ని. ఇక బట్టలు పిండి 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 అయితే బ్యాక్ పెయిన్ వచ్చిందండి. అంటే వాషింగ్ మిషన్ ఉందండి, కాకపోతే ఓన్లీ ఉతికిస్తుంది అంతే. మనమే జాడించుకొని నీళ్ళలో ఇక ఆరేసుకోవాలి. ఇక జాడిచ్చి కంఫర్ట్ వేస్తానండి, అదొక చేదస్తాం అనమాట. అంటే డైలీ వేసుకునే బట్టలు కదా, కొంచెం స్మెల్ మంచిగా ఉంటాయి, పిల్లల బట్టలు అయినా ఇక మా బట్టలు అయినా అనేసి. ఇంకా ఈ నైటే కదండి, పొద్దున పూట ఎగ్ కర్రీ చేశాను, సరిపోలేదండి. మరి ఏ దేశంలో చేశాను ఏమో కానీ కొంచెమే చేశాను. ఇంకా సాయంత్రం కూడా హెవీ అంటే పప్పుచారు అలాంటి ఎక్కువ ప్రాసెస్ ఉన్న కూరలు ఎందుకులే, ఏదో ఒకటి ఒక్క పూటకే కదండి, ఏదో ఒకటి అల్లబుచ్చుకోవచ్చు. ఇంకా కోడిగుడ్లు అయితే చెప్తున్నానండి. ఇంక ఈవినింగ్ టైంలో కర్రీ చేయాల్సి వస్తే ఎగ్ ఫ్రై, ఆలుగడ్డ ఫ్రై, క్యారెట్ ఫ్రై, ఇట్లా ఏదో ఒకటి తొందరగా అయిపోవాలన్నమాట. తొందరగా అయిపోవాలి. ఇంకా రేపొద్దునికి ఏం చేసుకోవాలన్న ప్రిపరేషన్లు అయితే ఉండాలండి. ఇంకా ఏ కూర చేసినా కానీ తలా కొద్దిగా వేసుకుంటారు, తర్వాత పెరిగేసుకుంటారు, పెరిగేసుకొని తినేస్తారండి. ఇంకా వాటర్ అయిపోయినాయి, ఇంకా వాటర్ తీసుకురావటానికి అయితే వెళ్ళాడు మా ఆయన. ఇంకా పిల్ల సాయి కూడా వెళ్ళాడు, వాటర్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టారండి. ఇంకా మా అమ్మాయి రెడీ అవుతుందండి. దేనికంటే బుక్స్ కి అట్టలు వేసుకునిద్దట, అవి కొని డాడీ అని చెప్పి అడిగింది. నన్ను కూడా రమ్మన్నారండి, నేనైతే రానని చెప్పాను. మీరు వెళ్ళి రండి, బుక్స్ కి అట్టలు ఒక్కటే కదా, ఇంకా పిల్లల్ని తీసుకొని నువ్వు తీసుకొని రా, మీరు వచ్చేసరికి వంట పని అయిపోతుంది నాకు. ఇంకా అలాగే ఇంకా పాప స్కూల్ కి వెళ్ళాలి కదా ఫ్రెండ్స్. రేపు పొద్దునకి గిన్నెలన్నీ నైట్ పడ్డాయి, నైట్ అయితే వేసుకున్నాను అనుకోండి, రేపు పొద్దునకి అనేది పని కొంచెం తక్కువ అయిపోతుంది. అందుకని మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి తీసుకొచ్చుకోండి, నేనైతే ఈ పని చేసుకుంటానని చెప్పానండి. ఎగ్ ఫ్రైలో స్టార్టింగ్ కొంచెం తాలింపు గింజలు వేస్తానండి. తాలింపు గింజలు వేసి ఎల్లిగడ్డ దంచాను కదా ఇప్పుడు, అది కొంచెం ఒక 3-4 పాయలు అనమాట దంచి వేస్తాను. ఆ తర్వాత ఇక ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు ఉప్పు వేస్తే తొందరగా ఫ్రై అవుతాయి అని అందరూ తెలిసిన విషయం ఎలా అండి, నేను కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి, ఎగ్గు కదా కొంచెం స్మెల్ అనేది లేకుండా ఉంటది. ఇంకా సింపుల్ గా ఎగ్ ఫ్రై అయితే చేసేసానండి. సాయికి కారం వేయొద్దండి, కారం వేయకుండా కూరలు వండి పెడితే వాడే తింటాడండి వేసిస్తే.
కారం కనుక వేసానంటే ఇంకా బలవంతంగా కూర్చోబెట్టి నేనే తినిపియాల. అందుకని నేను కారం వేయక ముందే కొంచెం ఎగ్ ఫ్రై అనేది కొద్దిగా పక్కకు తీసి పెట్టానండి సాయికి. ఇంకా ఆ తర్వాతే కారం కలిపాను. ఇంకా ఇది ఇలా ఉండగా ఇంకా అంట్లు ఉన్నాయి, ఇంకా అంట్లు తోముకోవాలండి. జోష్న మామిడికాయ పచ్చడి పంపించింది. హారిక వాళ్ళ ఇంటికి వెళ్ళిందండి పైపు కోసం, వాటర్ పైపు కోసం. ఇంక అప్పుడైతే కొంచెం మామిడికాయ పచ్చడి పంపించింది. ఇంక నేనైతే మామిడికాయ పచ్చడి ఏం పెట్టలేదండి, ఎక్కువేం తినరు వీళ్ళు పచ్చళ్ళు. ఎప్పుడన్నా కర్రీ లేనప్పుడు పెరుగు అంచుకి నంచుకోవడానికి, మజ్జిగ అన్నంలోకి అలానే అండి. ఎక్కువ తినరు నిల్వ పచ్చళ్ళు. అందుకోసం ఇలాంటివి అయితే నేను తొందరగా పెట్టుకోనులేండి. పండు మిర్చి పట్టించాను 2 కేజీలు పట్టించి తలా కొంచెం పెట్టాను. ఇంక ఇంట్లోకి అయిపోయిందండి. ఇప్పుడు జోష్న ఇచ్చిన మామిడికాయ పచ్చడి భలే టేస్టీగా పెట్టిందండి, బాగుంది కూడా పచ్చడి. అట్లయితే తోమేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా నైట్ తోమి పెట్టేసుకున్నాను అనుకోండి, నైట్ పడ్డాయి అంటే ఈవినింగ్ టైంలో. అక్కడ ఆ ఇంటికాడ ఉన్నప్పుడు ఏం చేసేదాన్ని అంటే మొత్తం బయట ప్లేస్ ఎక్కువ ఉండేది కదా తోముకోవడానికి. ఇంక మొత్తం ఒకసారి పొద్దున వంట కూడా అయిపోయిన తర్వాత తోముకునేదాన్ని అండి. అట్లా తోమి పెట్టుకొని ఇంక మళ్ళీ రేపు మార్నింగ్ వంట అయిపోయిన దాకా మొత్తం కలెక్ట్ చేసేదాన్ని. ఒక డబ్బా ఉంటది కదండి, డబ్బాలో. ఇంకా ఇక్కడ అలా కాదు, షింకు చిన్నగా ఉంది, అటు బ్యాక్ సైడ్ అక్కడ వేసుకొని కూడా తోముకోవచ్చులేండి. ఇంక నేనేంటంటే చేతమ్మడి షింక్ ఉంది కదా వంట చేసుకునే కాడే, ఎప్పుడెప్పుడు తోముకుంటే శుభ్రంగా ఉంటాయి కదా అని ఇంకా నైట్ పడ్డ గిన్నెలు నైట్ తోమేసుకుంటున్నాను, ఒకవైపు వంట చేసుకుంటున్నాను. ఇంకా నాకైతే వంట పని పూర్తయింది, అలాగే గిన్నెల పని కూడా పూర్తయింది. ఇంకా షాప్కి ఎప్పుడు వెళ్తానేమో ఫ్రెండ్స్. ఇల్లు ఒక సాట్ అయిపోయింది, షాప్ ఒక సాట్ అయిపోయింది. ఇప్పటికే బాగా లేట్ అయిపోయిందండి. ఇల్లు ఖాళీ చేస్తాము అనుకున్న కాడి నుంచి జాకెట్లు అయితే కుట్టిందే లేదండి. అప్పట్లో వర్క్ బ్లౌజులు ప్రిన్సెస్ కటింగ్ వీడియో పోస్ట్ చేశాను అని స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేయలేదండి. అవి ఇంత మట్టికి కుట్టలేదండి, అలానే ఉండిపోయినాయి. ఇంకా షాప్కి వెళ్ళడం ఎప్పుడు వీలైద్దో ఏమో, వీలైనంత వరకు మొత్తం అయితే సర్దేసుకున్నానండి. అంటే నాకేమనిపిస్తుంది అంటే ఇక్కడ సగం పని అక్కడ సగం పని అట్లా ఉండద్దు. ఎందుకంటే పూర్తిగా ఇల్లు అనేది కంప్లీట్ గా నీట్ గా ఉందనుకోండి. ఇప్పుడు నేను షాప్కి వెళ్ళాను అనుకోండి, ఇక వచ్చిన టైంలో ఇల్లంతా గజిబిజిగా ఉంటే ఇక సగం తలనొప్పి అక్కడే వచ్చేసిద్దండి. అలా కాకుండా ఇల్లు నీట్ గా పెట్టేసుకున్నాం అనుకోండి, ఆ తర్వాత మనము షాప్ దగ్గరికి వెళ్ళి, అంటే నేను షాప్ దగ్గరికి వెళ్ళి ఆడ ఒక జాకెట్టే కుట్టనియండి, 4 జాకెట్లే కుట్టనియండి, ఇక ప్రాణం అనేది అలసట అయినప్పుడు ఇంటికి వస్తే ఇల్లు అనేది ప్రశాంతంగా కనపడాల. అప్పుడు కొంతసేపు పడుకొని అయినా రెస్ట్ తీసుకోవచ్చు. అలా కాకుండా ఇన్ని గిన్నెలు, ఇల్లంతా చెత్త, పనులు ఎక్కడ ఉన్నాయి అనుకోండి, అస్సలు ఇక చేయటానికి ఓపిక ఉండదు. ఇంకా మైండ్ అనేది అంతా డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. అంటే ఇవన్నీ ఎప్పుడు చేయాలా, అక్కడ అలసిపోయి వచ్చాను కదా, మళ్ళీ ఇక్కడ కూడా ఆ పనులు ఉన్నాయి, అబ్బా నేను ఇవన్నీ ఎప్పుడు చేసుకోవాలా అని అట్లా అనిపించకూడదండి. అందుకోసమే నేను షాప్ అనేది బ్రేక్ ఇచ్చేసి, ఇప్పుడు ఇల్లు షాప్ ఒక చోటు ఉంటే ఇటు అటు కొంతసేపు ఈ పని చేసుకున్నా కొంతసేపు ఆ పని చేసుకున్నా అది వేరే అండి. కానీ అటు పోవాలంటే ఇంటికి తాళం పెట్టి పోవాలి, అటు నుంచి ఇంటికి రావాలంటే షాపుకి తాళం పెట్టి రావాలి. ఇంకా 2 మెయింటెనెన్స్ అయితే చేసుకోవాలి కదండి. ఇంకా అందుకోసం అయిన డేట్ ఎట్లానో అయ్యింది. ఇప్పుడు దగ్గర 15 రోజులు అయ్యింది నేను మిషన్ ఎక్కక. మధ్యలో ఒక్కసారో 2 సార్లు మిషన్ జోలికి వెళ్ళానండి, అది 1 గంట సేపు. ఇంకా అంతకు మించి నేను మిషన్ దగ్గరికి వెళ్ళిందే లేదు. ఇక ఒక్కటే డిసైడ్ అయిపోయానండి, ఇల్లంతా కంప్లీట్ గా సర్దేసుకొని, అంటే సగం సర్దుకొని సగం అక్కడ పెట్టేసేయకుండా వేస్ట్, మనకి పనికిరాని వేస్ట్ అన్ని తీసి పారేయటమే. ఎందుకంటే ఎక్కువ అవసరం ఆ ఫ్రెండ్స్, నాకు సరిపోయినన్ని, అంటే నాకు ఏ అవసరమో అంత వాటికే ఉంచేసుకొని, ఇంకా మిగిలినవి ఇక పాత బట్టలే కావచ్చు, ఏమన్నా పనికిరాని సామాన్లే కావచ్చు, అన్ని కంప్లీట్ గా తీసేసుకొని ఎక్కడ సర్ది పెట్టేసుకొని, ఇంకా నేను షాప్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తే అక్కడ ఏమన్నా ఒక 2 బ్లౌజులు కుట్టుకున్నా, 4 బ్లౌజులు కుట్టుకున్నా, కుడితే మాత్రం మంచిగా కుడతానండి. అది సీజన్ లో బట్టి, వచ్చే బట్టల్ని అర్జెంట్ ని బట్టి అలా కుడతానండి. మళ్ళా ఒకవైపు సాయిని కూడా చూసుకోవాలి కదా. ఇంకా పిల్లోడు ఏంటంటే ఒకసారి కుట్టనిస్తాడు, ఒకసారి అస్సలు కుట్టనీడు. అలాంటప్పుడు వాడిని ఇబ్బంది పెట్టడానికి ఇష్టం లేదండి.
మిషన్ పనే పక్కకు పెట్టేసి పిల్లోడిని చూసుకుంటాను. ఇక అందుకని గట్టిగా డిసైడ్ అయిపోయానండి, ఈ రోజు కంప్లీట్ గా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకోవాలి. రేపొద్దున ఇక మా ఆయన్ని పనికి పంపించేసి మా పాపను స్కూల్కి పంపించేసి ఇంకా నేను సాయిని తీసుకొని షాప్కి వెళ్ళాలి. వెళ్ళి ఇంకా నా పని నేను, నా వర్క్ రొటీన్ నేను, అంటే నా టైలరింగ్ పని నేను చేసుకోవాలి అని ఇంకా వీలైనంత వాటికి చేసుకుంటా ఉన్నానండి. ఇంకా వంట పని పూర్తి అయిపోయింది, గిన్నెలు కడిగి పెట్టేసుకున్నాను. ఇంక బెడ్రూమ్ లోకి వచ్చి సెల్ఫ్లు ఇచ్చారండి మంచిగా. అంటే అంతకుముందు బీరోలోనే పెట్టేదాన్ని ఎన్ని బట్టలు ఉన్నా, ఇంకా డైలీ వేర్ బట్టలు చిన్న మిషన్ మీద మడతేసి పెట్టుకునేదాన్ని. అలా కాకుండా బుజ్జి బుజ్జి సెల్ఫ్లు ఉన్నాయండి. ఇంకా ఎవరి వాళ్ళకి, అంటే మా ఇంటికి ఒక సెల్ఫ్, మా పాపకు ఒక సెల్ఫ్, అట్లా ఎవరి వాళ్ళకి పెట్టేస్తున్నానండి. మా అమ్మాయి స్కూల్ డ్రెస్సులు అన్ని సర్ది పెడుతున్నాను. ఇంకా మా ఆయన మా పాప బజార్కి వెళ్ళారు కదండి, ఇంకా బుక్స్ కి అట్టలు తీసుకొని వచ్చారు. ఇంకా కొన్ని బట్టలు మిగిలిపోయి ఉన్నాయండి, అవి మడత హారిక 2 డ్రెస్సులకి కుట్లు వేయాలి అని చెప్పి చెబితే, అబ్బా మమ్మీ అంటుంది, ప్లీజ్ అమ్మా ఎట్లా మడతాయి, అన్ని మడతేసేసాను, ఇంకా కొన్ని ఉన్నాయి మడతాయి అని చెప్పి ఇంకా మా సాయిని మా ఆయన్ని తీసుకొని షాప్ దగ్గరికి వచ్చానండి. ఇవి పంజాబీ డ్రెస్సులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, రెడీమేడ్వి. ఇక అవైతే 2 జతలు ఇచ్చారండి, సైజ్ చేయాలా, సైజ్ చేసి ఇంకా వాళ్ళకి ఇచ్చేయాలా. ఇంకా కుట్టే వీడియో ఏం పోస్ట్ చేయలేదండి, ఇంకా అప్పటికే సెల్ఫ్ ఛార్జింగ్ లేకుంటే ఛార్జింగ్ పెట్టాను. ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోయినాక ఒక క్లిప్ అయితే మాత్రం కుట్టాను అని చెప్పి మీకు చూపించానండి. ఇంకా అదంతా ఒక 1 అవర్ కూడా ఏం పట్టలేదులండి, 30 గంట పట్టింది. ఒక 100 రూపీస్ అయితే వచ్చినాయి. టైలరింగ్ నేర్చుకోవటం వల్ల ఇది మన ఆడవాళ్ళకి మంచి బెనిఫిట్ అండి. చిన్న చిన్న కుట్లు వేసుకున్నా కూడా ఒక 50-100 కూరగాయల ఖర్చులకైనా సంపాదించుకోవచ్చు. ఇక అందుకని ప్రతి ఒక్కరు టైలరింగ్ నేర్చుకోవాలన్నదే నా ఉద్దేశం అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్